హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ అండ్ రిలీష్. ఈ వీడియోలో హై ప్రోటీన్ అండ్ హెల్దీ వెయిట్ లాస్కి యూజ్ అయ్యే వెజ్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం 1 కప్ కిడ్నీ బీన్స్ తీసుకుందాం. అలాగే 1 కప్ బొబ్బర్లు తీసుకుందాము. ఇవి సోయా అని కూడా అంటారు. ఈ బొబ్బర్లు కూడా తీసుకొని మనము ఓవర్ నైట్ సోక్ చేసుకుందాము. ఇవి ఓవర్ నైట్ సోక్ చేసుకుంటేనంటే పర్ఫెక్ట్గా మనకి సోక్ అవుతాయి అన్నమాట. నేనైతే పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ కోసం అని చెప్పి లంచ్కి రీప్లేస్మెంట్గా ఈ వెజ్ సలాడ్ తిందామని అనుకుంటున్నాను. మంచిగా క్లీన్ చేసుకొని మార్నింగ్ కుక్కర్లో ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మనము లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను క్లీన్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసుకున్నాక ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు మనము కుక్ చేసుకుందాం. సో ఓపెన్ చేశాక మనం ఇక్కడ వాటర్ని డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకుందాం. నా దగ్గర ఉన్న కూరగాయలన్నింటినీ కట్ చేసి పెట్టుకున్నాను. మీకు అవైలబుల్గా ఏవే వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ కట్ చేసి పెట్టుకోవచ్చు. సో నా దగ్గర ఇవి ఉన్నాయి. నేనేంటంటే ఆఫ్టర్నూన్ కన్నాను కదా, ఆఫ్టర్నూన్ కోసం అని చెప్పి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. వీటితో పాటు కొంచెం చల్లారాక బీన్స్ బొబ్బర్లు కూడా ఇట్లాగా బాక్స్లో వేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఫెటా చీజ్ తీసుకున్నానండి. ఇది టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది. ఇది నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఆఫ్టర్నూన్ ఇంకా వెజ్ సలాడ్ రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో నేను ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి. సో ఏంటంటే కొంచెం కూలింగ్గా ఉంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ ఆన్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు కావాల్సినన్ని వెజిటేబుల్స్ తీసుకొని వీటిలోకే బీన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనము కుక్ చేసుకున్నాం కదా, ఆ బీన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఈ బీన్స్ ఏంటంటే కొంచెం మరిన్ని కుక్ చేసుకున్నాను. నేను 1-2 డేస్కి సరిపడేలా కుక్ చేసుకున్నాను అనమాట ఒకేసారి. ఇంక ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నెక్స్ట్ డే కూడా ఇవే వాడుకుంటాను అనమాట. సో ఈ రెండు మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక మైనీస్ కూడా యాడ్ చేస్తున్నాను. మైనీస్ వచ్చి 1.5 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో మైనీస్ కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను వెజ్ మైనీస్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందాక చూపించాను కదండి మీకు ఫెటా చీజ్ అని, అది సన్నగా స్లైస్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ ఆల్రెడీ ఉంటుందండి. సో మీరు సాల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. సో నేను 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకుంటున్నాను. వీటిలోకే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. జస్ట్ నేను స్ప్రింకిల్ చేసుకున్నాను. నాకు మరీ స్పైసీ నేను తినలేను. అలాగే ఆర్గానో కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ రెడ్ చిల్లీ టొమాటో చిల్లీ సాస్ ఉంది, అదొక టేబుల్ స్పూన్ అంతా రఫ్లీ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను కర్డ్ యాడ్ చేసుకుంటున్నానండి. కొంతమందికి కర్డ్ అంటే ఇష్టం ఉండదు, వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు. బట్ నాకు కర్డ్ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ ఇంకొంచెం మంచిగా అనిపిస్తుంది. సో నేను కర్డ్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కలుపుకుంటున్నాను. ఇంతేనండి వెజ్ సలాడ్. టేస్టీగా అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.